సో విన్ బ్రేకర్ సీజన్ 2 స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా నేను ఇవాళ వన్ పీస్ గురించి మాట్లాడదాం అనుకున్నా, కాకపోతే నేను మాంగా టోటల్ అప్ టు డేట్ ఉన్నా కానీ యానిమేలో కొన్ని ఎపిసోడ్స్ మిగిలిపోయినాయి. అవన్నీ చూసేసి వెనస్డే రివ్యూ చేసేస్తా. సో ఎగ్ హెడ్ గురించి మాట్లాడదాం ఆ టైంలో. బట్ విన్ బ్రేకర్ గురించి మాట్లాడాలంటే మాత్రం మీకు గనక టోక్యో రివెంజర్స్ నచ్చితే మాత్రం ఈ షో నచ్చే ఛాన్సులు కొంచెం ఉన్నాయి. అంటే ఏముంది దీంట్లో షోలో అంటే, ఒక సాకురైన పోరడు వేరే ఊర్లో ఉన్న ఫూరిన్ అని ఒక స్కూల్ కి వచ్చి అక్కడ జాయిన్ అవుదాం అనుకుంటాడు. ఎందుకంటే అక్కడ అందరు కొట్లాడేటోళ్ళు ఉంటారు. ఆ కొట్లాడే పోరలు అందరు కలిసి ఆ టౌన్ ని జాగ్రత్తగా చూసుకుంటారు. అక్కడ పోలీసు వాళ్ళు ఉండరు, పాలిటీషియన్స్ ఉండరు, స్కూల్ కూడా ఉండదు. పేరుకి స్కూల్ ఉంటది కానీ స్కూల్ ఎవడు పాఠాలు చెప్పడు. వీళ్ళే ఉంటారు, వీళ్ళే చూసుకుంటారు అనమాట. దీంట్లో కూడా హైరార్కీ, మళ్ళీ ఒకటి క్లాస్ రెప్ ఉంటాడు, ఇంకో ప్రెసిడెంట్ ఉంటాడు, వీడు సీనియర్ ఉంటాడు, వీళ్ళందరికంటే కింగ్ లకి ఇంకొకటి ఉంటాడు. సో వీళ్ళ హైరార్కీలో ఊరు మధ్యలో ఇంకెవరైనా పోరలు డెలింక్వెంట్స్ వచ్చేసి గోల చేస్తే వీళ్ళు వెళ్ళి వాళ్ళని పనిష్ చేస్తారు. దట్ ఈస్ ద స్టోరీ లైన్. అరే టోక్యో రివెంజర్స్ లో దీనికంటే మంచి ప్లాట్ ఉంది కదా, వాడు పాస్ట్ కి ప్రెసెంట్ కి వెళ్ళకుండా బాగుంటది కదా, దీనిలో ఉందనే ఫీలింగ్ ఉంటుంది. ఈ షోలో టోటల్ గా బాగుంది ఏంటి అంటే మాత్రం యాక్షన్ సీక్వెన్సెస్, కొంచెం యానిమేషన్ బాగుంది, అంతే భయ్య, గుర్తుకు రావట్లేదు. అంటే చాలా వరకు మనకి తెలిసిన షోనియన్ ట్రోప్సే నడుస్తూ ఉంటాయి అనమాట. ఇదే క్యారెక్టర్, ఇదే సిచ్యువేషన్, నువ్వు చాలా ఎలిమెంట్స్ లో చూస్తావు. డైలాగ్స్ అలానే ఉంటాయి. ఒక క్యారెక్టర్ నువ్వు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు ఈజీ ప్రిడిక్ట్ చేయగలుగుతావు. ఎందుకంటే క్యారెక్టర్ ప్యాటర్న్ నువ్వు చాలా అనిమేస్ లో చూస్తున్నావు. అలానే జరుగుతూ ఉంటాయి. స్కూల్ ప్రెసిడెంట్ అని వాడు ఉంటాడు, ఉమేమియా అని, చాలా బిల్డప్ ఇస్తూ ఉంటారు. అమ్మ వాడు గొప్ప, వీడు చాలా స్ట్రాంగ్ అని చూపిస్తూ ఉంటారు. వీడు చాలా సీరియస్ ఉంటాడు నువ్వు అనుకుంటావు. కాకపోతే వాడు పోయిన తర్వాత వాడు జోకులు వేసుకుంటా జోబీలా నడుస్తూ ఉంటది. ఇదే ప్యాటర్న్ చాలా అనిమేస్ లో చూసాను అనే ఫీలింగ్ వస్తూ ఉంటది అనమాట నీకు. అక్కడ పోయింది. అంటే టెక్నికల్లీ ఈ షోలో మెయిన్ ఏంట్రా అంటే మాత్రం పిల్లలు డెలిక్వెంట్స్ కొట్లాడుకోవాలి. ముఖ్యంగా అదే, ఇది నా బేసు, ఇది నా ఏరియా, దీని నుంచి రావద్దు. టెక్నికల్లీ చెప్పాలంటే టీనేజ్ మాఫియా స్కూల్ ఉంటది. స్కూల్ అసలు పాఠాలు చదవరు. పాఠాలు చదువుతున్నా గానీ అక్కడో వరల్డ్ ఇక్కడో వరల్డ్ అన్నట్టు చూపించినా నడిచేదేమో. అది కూడా లేదు. అంటే స్కూల్ ని టోటల్ గా మీరు ఎట్లా తీసుకున్నారా, లైక్ కనీసం పోని వాళ్ళ పిల్లలు వాళ్ళు మీ చదువు రాదు, ఏదో గాలి తిరిగే చిల్లర నా కొడుకులు అనుకున్నా గానీ వీళ్ళు ఊరిని కాపాడతారంట. అక్కడ పోలీసు వాళ్ళు ఎవరు లేరా అంటే, అక్కడ ఉండే మనుషులు కూడా అమ్మ మీరు పూరి నుంచి వచ్చారా, టౌన్ మొత్తం కాపాడుతున్నారా, మీరు మాకు సహాయం చేస్తున్నందుకు థ్యాంక్స్ అని కూడా చెప్తా ఉంటారా. పిల్ల నా కొడుకులు చదువు ఆపేసి పెట్రోలింగ్ అని చెప్పేసి రోజంతా ఊరంతా తిరుగుతారా. ఇది చాలా మంది నచ్చొచ్చేమో, కాన్సెప్ట్ వైజ్ నాకు అసలు నచ్చలేదు. అక్కడ పోయింది అన్నట్టు. నాకు నచ్చింది ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్, ఫైటింగ్ ఎప్పుడు నడిచినా షో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది అంతే, అంతకంటే ఇంకేం లేదు. అండ్ ఆల్సో ఈ ఫూరిన్ మనం కాపాడాలి, విలన్ చేయాలి, టోటల్ ఏదైతే ఫిలాసఫీ ఉందో కరెక్టే, కానీ రియల్ లైఫ్ లో జరగదు. రియల్ లైఫ్ పక్క పెట్టింది, టోటల్ ఇదే వరల్డ్ లో జరుగుతుంది అనుకున్నా గానీ చాలా వరకు ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఎక్కడో చూసినట్టు అనిపిస్తూ ఉంటది. చాలా వరకు నాకు మళ్ళీ టోక్యో రివెంజర్స్ ఒకటి గుర్తా ఉంటది. టోక్యో రివెంజర్స్ కొంచెం రియల్ లైఫ్ ని కొంచెం టచ్ చేస్తున్నా అనిపించినా కానీ అది ఇంకా ఓర్ ఉంటుంది. టోక్యో రివెంజర్స్ కూడా అంతేం నచ్చలేదు, బట్ ఇది కూడా అంత బాగా నచ్చదు అని చెప్పేసి నేను అనలేను. నేను మళ్ళీ చెప్తున్నా, టోక్యో రివెంజర్స్ కనుక మీకు నచ్చితే ఇది కూడా నచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పూరినే కాకుండా మళ్ళీ సపరేట్ గా 2-3 స్టూడెంట్ గ్రూప్స్ ఉంటాయి. స్టూడెంట్స్ కానీ ఎవడు చదవడు చేయడు, ఏమంటే కొట్టుకోవాలి, అంతే సిచ్యువేషన్ అన్నట్టు. నాకు అక్కడ పోయింది. వేరే డైమెన్షన్ ఏమైనా ఉండి వస్తే నాకు నచ్చుతాయి కదరా. ఏమంటే కొట్టుకోవాలి, వాళ్ళని కాపాడాలి, వీళ్ళని కాపాడాలి, మీరున్నది గట్టి కొడితే 15-16 ఏళ్ళ పిల్లలు ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నారు అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ డైలాగ్స్ ఎట్లా ఉంటాయి అంటే, మేము ప్రపంచాన్ని కాపాడుతున్నాం, ఈ టౌన్ లో ఉన్న వాళ్ళందరి సేఫ్టీ మనదే బాధ్యత, మనమే చూసుకోవాలి, మనమే రక్షించాలని బిల్డప్ మిగతా ఉంటారు. బ్రో యు ఆర్ 16 or 15 or 14, ఐ డోంట్ కేర్. నీకు అంత సీన్ లేదు అక్కడ సిచ్యువేషన్ కూడా లేదు. యూ క్రియేటెడ్ దట్ వరల్డ్ విచ్ ఇస్ నాట్ దట్ ఇంట్రెస్టింగ్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు. చూస్తున్నా 12, 13, 14 ఎపిసోడ్స్ అయిపోయినాయి. ఫస్ట్ సీజన్ వాజ్ ఓకే, హెల్త్ ఉంది, ఏదో వెళ్తుంది అనిపించింది. క్యారెక్టర్స్ కూడా గట్టి కొడితే 3-4 క్యారెక్టర్స్ ఉంటాయి. ఇంట్రడ్యూస్ చేస్తా పోతా ఉంటారు. ఎవడైనా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు అంటే మాత్రం అదే క్యారెక్టర్ ట్రోప్స్ చాలా అనిమేస్ లో చూసాను. చాలా స్ట్రాంగ్ ఉంటాడు, ఎప్పుడు యాంగ్రీగా ఉంటాడు, ఎక్కువ మాట్లాడు, బట్ ఏదో సిచ్యువేషన్ లో చాలా మంచిగా అనిపిస్తూ ఉంటది. అండ్ ఆల్సో ఒకడు ఎప్పుడు రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుతూ ఉంటాడు, అందరితో కైండ్ గా మాట్లాడుతూ ఉంటాడు. బట్ టర్న్స్ అవుట్ హీస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్. రీడర్ అని చెప్పేసి బిల్డప్ ఇస్తారు, చూసేవాడు అంత పిల్ల చేష్టలు చేస్తూ ఉంటాడు, బట్ స్టిల్ వాడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు, రియల్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి మధ్యలో మన హీరోగా ఉంటాడు. ప్రతిదానికి ఏదో రకంగా చిరాకులు ఇస్తూ ఉంటాడు, దానికి ఏదో రకంగా వాడికి కొట్లాడాలని బిల్డప్ బింగుతూ ఉంటాడు. లైక్ అర్థమవుతుందా మేము చెప్పేది? సేమ్ ట్రోప్స్ నేను చాలా అనిమేస్ లో చూసినట్టే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. అది పోయిన తర్వాత నువ్వు ఎంత చేసినా ఏం లాభం అనే ఫీలింగ్ వచ్చింది. బట్ తక్కువ ఎపిసోడ్స్ అని చెప్పేసి చూసేసాను, నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. బట్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇట్. చూడాలనుకుంటే చూసేసండి. మళ్ళీ చెప్తున్నా, టోక్యో రివెంజర్స్ నచ్చింది అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకు నిజంగా ప్రాబ్లమ్స్ కనిపించింది అంటే మెయిన్ క్యారెక్టర్ కానీ ప్రాబ్లం కాకుండా, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అన్న సిచ్యువేషన్ కాకుండా మిగతా అంతా మీకు నచ్చింది అంటే మాత్రం యూ కెన్ వాచ్ ఇట్. అంతకంటే ఇంకేం చెప్పలేను. నాకైతే మాత్రం లైట్ పోయా, టైం వేస్ట్. ఇప్పుడు సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ చూస్తున్నా కానీ ఫైట్ సీక్వెన్స్ ఉంది కానీ వాడు మధ్యలో ఆపి డైలాగ్స్ చెప్తుంటే అయ్యా అంత సీన్ లేదు, మీరు కొట్టుకోండి అంతే, అంతకంటే ఇంకేం లేదు అనే ఫీలింగ్ వచ్చింది. అంతే భయ్యా,
నాకైతే మాత్రం వన్ పీస్ గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడాలి. వెన్స్డే నాడు ఎగ్ హెడ్ సపరేట్ గా మాట్లాడతా, ఆ రోజు గట్టిగా మాట్లాడేసుకుందాం. అండ్ మీరు చూసారా విండ్ బ్రేకర్ చూడాలనుకున్నా కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ యానిమే గురించి ఏదైనా మాట్లాడాలంటే దాని గురించి కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ మళ్ళీ చెప్తాను, అటాక్ ఆన్ టైటన్ గురించి పెట్టకండ్రా, నేను 4 సార్లు చూసాను, దానికి ఒక సర్టెన్ టైమ్ లో నేను వీడియో చేస్తాను, మంచిగా చేస్తా. సో ప్లీజ్ 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 అటాక్ ఆన్ టైటన్ చూడు అనకండి. అండ్ ఆల్సో నేను మళ్ళీ అసలు ఎలాంటి యానిమేస్ చూడను అన్నట్టుగా చెప్పకండి బాబు. అంటే నేను చాలా యానిమేస్ చూసాను, వాటి గురించి వీడియోలు చేయలేదు అంతే. నేను చాలా 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 యానిమేస్ చూసాను. జస్ట్ అజ్యూమ్ ఒకవేళ మీరు ఏదైనా కామెంట్ రాస్తున్నారంటే మాత్రం వీడియో మాత్రం చేయలేదు, యానిమే చూస్తుంటాను అనమాట. దాట్స్ ఇట్. నెక్స్ట్ యానిమే చూడాలను కింద కామెంట్స్ లో చెప్పండి, అట్లా చెప్పి కూడా. సో మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మీరు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. అండ్ బై.